కూడా చిన్నోడే. రాజు యాదవ్ అని కేఎల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆ అబ్బాయి మనకు ఒక మంచి ఆలోచన చేశాడు. సార్, మనం ఈ సభ్యత్వం అంటే ఇంటింటికి అడగటము, మీరు ఉద్యోగం మేము ఉద్యోగం కుదరదు సార్, నేను ఒక గూగుల్ ఫామ్ తయారు చేస్తాను, అది మొత్తం వాట్సాప్లో ఎవరి నెంబర్ చేయాలంటే ఒకరికే 10, రెండో వాళ్ళు ఓపెన్ చేసిన ఒక సెల్లులో నుంచి ఓపెన్ కాదు, దాంట్లో పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్సు, ఈమెయిల్ ఐడి, కాన్స్టిట్యున్సీ, 100 రూపాయలు క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది కొట్టేస్తే డైరెక్ట్గా అబ్బాయికి ఏ రోజుకి ఆ రోజు ఎన్ని అయిందని అబ్బాయి దాంట్లో పడతా ఉంటాయి. ఇప్పటికి 270 మంది రిజిస్ట్రేషన్ అయ్యింది. ఒక నెల దాటిందంటే మన వాళ్ళలో బాగా చైతన్యం వస్తూ ఉంది, బాగా అవేర్నెస్ వస్తున్నారు, గ్రూపులో బాగా డిస్కస్ జరుగుతుంది. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే గ్రూపులో కూడా మీకున్న ఆలోచనను దీన్ని ఎట్లా ముందుకు తీసుకపోతే బాగుంటుందో మీరు కూడా తెలియజేయండి. దీన్ని ఇంకా ఇంకా ఎవరన్నా దీంట్లో గ్రూపులో మనోళ్ళు లేని వాళ్ళను మీరు అడ్మిన్ తీసుకొని మొత్తాన్ని కలిపి 1,00,000 మందిని మనం దీంట్లో తయారు చేసి, అబ్బాయి ఏమంటే సార్ 1,00,000 మంది వరకు ఈ గూగుల్ ఫామ్ పనికి వస్తారు, 1,00,000 మందిని రీసెర్చ్ చేసి ఈరోజు రాజకీయ పార్టీలు మరి మాకు 1 కోటి మంది సభ్యత్వం ఉంది, మాకు 2 కోట్ల మంది ఉంది, మాకు 3 కోట్ల మంది సభ్యత్వం ఉందని చెప్పి ఈరోజు రాజకీయ పార్టీలు అంటా ఉన్నారు. ఆ సభ్యులలో 55% ఎవరంటే బీసీలే. కాబట్టి అది ఎన్నెన్నా చేసుకొని మంది మనము మరి గూగుల్ ఫామ్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకొని మాకింత బలం ఉంది, మాకు బలగం ఉంది, మా బీసీలు ఈ రాష్ట్రంలో మరి 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు, బీసీ ఎంప్లాయీస్ ఉన్నారు, అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మరి యువత ఉంది. ఈ దేశంలో 65% ఉన్న యువతలో మరి సగం ఎవరంటే బీసీలం సగం కంటే ఎక్కువ ఉన్నాం. కాబట్టి మా సమస్యలు ఇవని మనం పేపర్ మీద ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.